మన రూమ్ లో రెడ్ గా ఉన్నవి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసి చెప్పండి. మార్కర్ పెన్, అక్కడ లోగో ఉంది, అక్కడ కేబుల్స్ ఉన్నాయి. కళ్ళు మూసుకోండి. మీరు చూసిన వాటిలో బ్లూ కలర్ ఏం కనిపించింది? నేను రెడ్ నే వెతికాను. మీకు ఏం కనిపించిందంటే దేనికోసం వెతికారో అది కనిపించింది. బ్లూ కలర్ ఉన్నా సరే మీకు కనిపించలేదు. మీ పైన బొటన వేలు కుడి చేతిదా ఎడం చేద్దాం? కుడి చేతి. మీ కంఫర్ట్ నా కంఫర్ట్ గా అక్కర్లేదు, నా కంఫర్ట్ మీ కంఫర్ట్ గా అక్కర్లేదు. నౌ యూ చేంజ్ ఇట్. లిటిల్ డిఫరెంట్. చేంజ్ కొంత పెయిన్ఫుల్ గా ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏదో చేయాలని అనుకుంటారు కానీ ఏం చేయాలన్న క్లారిటీ ఉండదు. ఆ సిచ్యువేషన్ లో మీరు ఎలా హెల్ప్ చేస్తారు? మన ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులు కూడా వాట్ దే హావ్ టు డూ ఇస్ సింగిల్ స్టేట్మెంట్ తో వాళ్ళ గోల్ రాయాలి. పెన్ పేపర్ తీసుకొని వాళ్ళ గోల్ రాయాలి. గోల్ అంటే ఎలా రాయాలి? గోల్ ఉన్న వాళ్ళు ఎవరైనా అచీవ్ చేయడానికి ఈ విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు మీ చేత చేయండి. క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ నార్మల్ బ్రీత్. ఇమాజిన్ మీరు ఒక సముద్రపు ఒడ్డున మార్నింగ్ నడుస్తూ వెళ్తున్నారు. ఎవరు జడ్జి చేయకపోతే, ఎవరో చూస్తున్నారనే ఫీలింగ్ నాకు అస్సలు లేకపోతే, నా జీవితంలో నాకేం కావాలి? వాట్ ఈస్ మై గోల్? మీరు అనుకున్నది సాధించాక ఆ సక్సెస్ని అభినందించే వాళ్ళలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని చూడండి. 4, 3, 2, 1. వాట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. హలో రామ్ గారు. హలో అండి. ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ యూస్ కేసెస్ చేద్దాము. దాన్ని మన ఆడియన్స్ కూడా ప్రాక్టీస్ చేసి వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ అవుతే చాలా హ్యాపీ. ఓకే, సో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్, నాకు అంటే పర్సనల్గా నాకనే కాదు, ఆడియన్స్లో ఎవరికైనా సరే యూజువల్గా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి? స్టూడెంట్స్కి అయితే నెక్స్ట్ ఏం జాబ్ వస్తుందని, కార్పొరేట్ పీపుల్కి అయితే నెక్స్ట్ ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నానని, లేదంటే ఎనీ ఇండివిజువల్ వాళ్ళకి నేను ఏం చెయ్యాలి అన్న క్లారిటీ కూడా ఉండదు. ఏదో చెయ్యాలని అనుకుంటారు కానీ ఏం చేయాలన్న క్లారిటీ ఉండదు. ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా హెల్ప్ చేస్తారు? వెరీ నైస్. మీరు ఇట్లా చేతులు పెట్టారు కదా, ఒకసారి చూపించండి. ఓకే, మీ పైన బొటన వేలు కుడి చేతిదా ఎడం చేద్దా అండి? కుడి చేతిది. కుడి చేద్దా? నాది ఎడం చేతిది. ఓకే, అంటే వీ బోత్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ కంఫర్ట్ లెవెల్, ఆర్ వీ బోత్ ఆర్ కంఫర్టబుల్ బట్ నాట్ ద సేమ్ వే. ఓకే, మీ కంఫర్ట్ నా కంఫర్ట్గా అక్కర్లేదు, నా కంఫర్ట్ మీ కంఫర్ట్గా అక్కర్లేదు. నౌ యూ చేంజ్ ఇట్. హౌ యూ ఫీలింగ్? లిటిల్ డిఫరెంట్. డిస్కంఫర్ట్. సో చేంజ్ కొంత పెయిన్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా సరే. ఇదర్ ఈజ్ అ ఫిజికల్ చేంజ్ ఆర్ మెంటల్ చేంజ్ అనేది. చేంజ్ జనరల్గా యాక్సెప్ట్ చేయము. అయితే ఈ చేంజ్ని అర్థం చేసుకొని అడాప్ట్ చేసుకుని మనం మన ఫ్యూచర్ను నిర్ణయించుకునే ముందు పీపుల్ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ. అండ్ నేను కొంతమందిలో చూశాను, అంటే మనం అందరినీ ఒకే ఘాటును కట్టేయలేం, కానీ కొంతమంది మాత్రం చాలా క్లియర్గా ఉంటారు వాట్ దే వాంట్ ఇన్ దేర్ లైఫ్ అని. ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఇప్పుడు ఈ గదిలో ఉంది కదా, మీరు మన రూమ్లో రెడ్గా ఉన్నవి ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసి చెప్పండి. మార్కర్ పెన్, అక్కడ లోగో ఉంది, అక్కడ కేబుల్స్ ఉన్నాయి, కొన్ని ఇలా ఒక 3 to 4 థింగ్స్, అక్కడ పవర్ అడాప్టర్, అవి కొన్ని రెడ్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీరు చూసిన వాటిలో బ్లూ కలర్ ఏం కనిపించింది? నా డ్రెస్. మీకు తెలుసు అది మీ బ్లూ అని, కానీ మీరు ఇందాక వెతికారు కదా, కళ్ళు మూసుకోండి, తెరవద్దు. ఓకే ఓకే ఓకే, సారీ. మీ డ్రెస్ బ్లూ అని మీకు తెలుసు కాబట్టి ఆల్రెడీ, కానీ ఇందాక మీరు వెతికారు రెడ్ కలర్ ఏమున్నాయని. ఇప్పుడు బ్లూ కలర్ మీరు వెతికినప్పుడు మీకు బ్లూ కలర్ ఏం కనిపించిందో చెప్పండి. నేను రెడ్నే వెతికాను. ఇప్పుడు కళ్ళు తెరవండి. సో మీకు ఏం కనిపించిందంటే దేనికోసం వెతికారో అది కనిపించింది. బ్లూ కలర్ ఉన్నా సరే మీకు కనిపించలేదు. అవును, అంటే దానికోసం మీరు వెతకలేదు కాబట్టి. అవును. సో నేను చాలామందికి ఏం చెప్తానంటే, మీకు ఏం కావాలో క్లియర్గా స్పష్టంగా, జరుగుతుందా లేదా అన్న అనుమానాన్ని పక్కన పెట్టి, అవుతుందా లేదా అన్న సెల్ఫ్ డౌట్ లేకుండా మీరు ఫస్ట్ ఐ వాంట్ దిస్, ఐ వాంట్ అచీవ్ దిస్ అని రాయండి. ఎప్పుడైతే మీరు రిటర్న్గా మీ గోల్ రాశారో
యువర్ బ్రెయిన్ విల్ టేక్ ఇట్ యాజ్ యువర్ నీడ్. సో దెర్ ఈజ్ వన్ సిస్టమ్ ఇన్ ద బ్రెయిన్. ఏంటంటే ఇట్ ఈస్ అ గార్డ్ సిస్టమ్, ఇట్ ఈస్ అ గార్డింగ్. ఏం చేస్తుందంటే మీరు ఏదైతే వెతుకుతున్నారో, ఏదైతే చూస్తున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో అది మాత్రమే మీ కంటపడేటట్టు చేసి మిగతావన్నీ ఫిల్టర్ చేస్తుంది. దాన్ని RAS అంటారు, రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. ఈ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ పని ఏంటంటే మంచి కోరుకుంటున్నారా చెడు కోరుకుంటున్నారా అన్నది దానికి తెలీదు. కానీ మీరు ఏం కోరుకుంటున్నారో, ఏది ఆలోచిస్తున్నారో అది మాత్రమే మీ కంటపడేటట్టు చేయడం దాని జాబ్. సో వాట్ యూ డూ ఇస్ దట్ యూ వాంటెడ్ టు సెర్చ్ ఫర్ రెడ్ థింగ్స్ యూ విల్ ఫైండ్. మనం చాలా సరదాగా ఇందాక మాట్లాడుతున్నా రెడ్ ఏమేమి ఉన్నాయని ప్రత్యేకంగా మీరు చూడలేదు, అన్నీ మీ కంటపడుతున్నాయి. కానీ చూడాలనుకున్నప్పుడు వాటినే చూశారు, అది చూడాలనుకున్నప్పుడు వేరేవి కనిపించలేదు. సో వెన్ యూ హ్యావ్ సంథింగ్ గోల్ ఇన్ యువర్ మైండ్ యూ విల్ సీ ద ఆపర్చునిటీ. సో అట్లాంటి గోల్ కనుక మైండ్లో ఉంటే, మీ మైండ్లో ఏది ఉందో మీ కళ్ళు, మీ బ్రెయిన్ అవే పని చేయడం మొదలు పెడితే, వాటి కోసమే అతకడం మొదలు పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా మీ కారు ఫ్లాట్ టైర్ అనుకోండి, అరే పంక్చర్ వేయాలి ఎట్లా అని మీ కళ్ళు చూసినప్పుడు దేనికోసం వెతుకుతాయి? ఏ వర్క్ షాప్, పంక్చర్ షాప్ ఎక్కడ ఉందా అనే కళ్ళు వెతుకుతాయి. ఆ పక్కనే ఏమండి, ఈ పక్కనే రెస్టారెంట్ కనిపించిందంటే ఏమో చూడలేదండి అని అంట. ఎందుకంటే మీరు చూసింది దీనికోసమే. అవును, ఈ లక్షణం మన బ్రెయిన్కి ఉంది. కాబట్టి ఫస్ట్ థింగ్ వాట్ యూ నీడ్ టు డూ, మన ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులు కూడా వాట్ దే హ్యావ్ టు డూ ఇస్ దట్ సింగిల్ స్టేట్మెంట్తో వాళ్ళ గోల్ రాయాలి. పెన్ను పేపర్ తెచ్చుకోండి అందరూ. వెరీ గుడ్, చాలా మంచిది. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే పెన్ పేపర్ తీసుకొని వాళ్ళ గోల్ రాయాలి. గోల్ అంటే ఎలా రాయాలి? ఈ గోల్కి ఒక ప్రిన్సిపల్ ఉంది, స్మార్ట్ ప్రిన్సిపల్ అని అంట. చాలా స్పెసిఫిక్గా ఉండాలి. మీరు ఏం అవ్వాలని అనుకుంటున్నారు? నేను డాక్టర్ అవ్వాలని, వెరీ స్పెసిఫిక్. ఇంకా ఏ డాక్టర్? నేను గైనకాలజిస్టో లేదా కార్డియాలజిస్టో న్యూరోసర్జనో ఏమో అవ్వాలను. ఇంకా స్పెసిఫిక్ ఏదైనా ఉందా? చూడండి, ఎంత స్పెసిఫిక్గా ఉంటే యు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్, యు రైట్ దట్. మెజరబుల్. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ తీసుకొని నేను డాక్టర్ కావాలని అంటే అసలు ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ యూ కెనాట్ బికమ్. కాబట్టి మెజర్ చేసేటట్టు ఉండాలి మీ గోల్. సో ఆ మెజరబుల్ ఆ ఏరియాను మెన్షన్ చేయండి. సెకండ్, అచీవబుల్. మీరు అచీవబుల్లా కాదా అంటే, మీరు ఉంటున్న లైను, మీకు ఉంటున్న ప్యాషను, మీకుంటున్న ఇంట్రెస్ట్తో మీరు అచీవ్ చేయగలరా? లేదా నాకు సంబంధించనిది ఐ వాంటెడ్ టు బికమ్ ఏ మౌంటైనీర్ అని అన్నారనుకోండి, అసలు మీకు మొదటి నుంచి ఫిజికల్ ప్రాక్టీస్ లేదు, ఎక్సర్సైజ్ లేదు, ట్రైనింగ్ లేదు, అసలు మీ చుట్టుపక్కల ఎక్కడ మౌంటైన్ లేదు. ఇప్పుడు నేను మౌంటైనీర్ అవ్వాలని అనుకుంటున్నాను అని అంటే, సో ఇట్ ఈస్ నాట్ అచీవబుల్ బికాజ్ యు ఆర్ నాట్ ఇన్ టు ద రిలేటెడ్ ఫీల్డ్. సో థింక్ అబౌట్ ఇట్. అంటే రేపు ఎప్పుడైనా మీరు ఎవరితో అయినా కంపేర్ చేసుకొని నేను వాళ్ళలాగా అవ్వాలని అనుకుంటున్నప్పుడు ఈ ఐటమ్ పనికి వస్తుంది. అచీవబులా కాదా పాయింట్ రాసుకోండి. సో దెన్ రియలిస్టిక్. సో రియలిస్టిక్గా ఉండాలంటే మీ గోల్, నేను 100 కోట్లు సంపాదించాలి, 200 కోట్లు, 500 కోట్లు సంపాదించాలి. వెరీ గుడ్. ఎప్పుడు రియలిస్టిక్ అంటే తప్పేం కాదు. మీరు 200 కోట్లు 500 కోట్లు సంపాదించాలంటే అస్సలు తప్పు కాదు. కానీ ఎప్పుడు రియలిస్టిక్ అంటే, నీకు అంత సంపాదించడానికి కావాల్సిన స్కిల్స్ కానీ, అవగాహన కానీ, సెటప్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ ఉందా? లేదు, స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయడానికి ఏ పాత్రలో వెళ్తే మీరు స్టార్ట్ చేసి సాధించగలరో మీకు తెలుసా? ఈ అవేర్నెస్ ఏదీ లేకుండా చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ దగ్గరికి వచ్చి, నేను చదువుకోవాలనుకోవట్లేదు, బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఇది బిజినెస్ అంటే ఏంటో తెలియదు, బిజినెస్ ఫార్ములాస్ ఏంటో తెలియదు, ఏ బిజినెస్ చేయాలో తెలియదు, బిజినెస్లో ఉన్న ఛాలెంజెస్ తెలియదు, ఏం లేదు. ఈ చదువు నుంచి తప్పించుకోవాలంటే నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా అంటే సరిపోతుంది అని. అలా తప్పించుకోవడానికి చాలామంది చెప్తుంటారు. కానీ రియలిస్టిక్గా ఉండాలని అంటే, అందుకే ఐటమ్ స్మార్ట్లో లాస్ట్లో టైం బౌండ్, ఎప్పట్లోగా సాధించాలి, ఎప్పటికి అవ్వాలంటే కష్టం కదా, అవ్వదు. సో టైం బౌండ్ ఉండాలి ఖచ్చితంగా. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను, 2028కి అవుతాను, దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు బికమ్, 27లో ఎంట్రన్స్ రాస్తాను, 28లో జాయిన్ అవుతాను, పీజీ చేస్తాను, ఏదో టైము, డ్యూరేషను అన్నీ ఎడ్యుకేషన్ ఉంటున్నప్పుడు ఎనీథింగ్ దట్ కానీ ఏదైనా కానీ అచీవబుల్ థింగ్స్
టైం బౌండ్. అచీవబుల్, రియలిస్టిక్, టైం బౌండ్ ఇవన్నీ ఉన్నప్పుడు గోల్ చాలా క్లియర్గా ఉంటుంది. ఈ గోల్ నువ్వు రాయగలిగితే ఒక సింగిల్ స్టేట్మెంట్లో ఐ వాంటెడ్ టు బికమ్ కార్డియాలజిస్ట్ బై 2032. సో పర్టికులర్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కాలేజ్, ఐ వాంటెడ్ టు ఫినిష్ ఆర్ హ్యావ్ మై డిగ్రీ ఫ్రమ్ దిస్ కాలేజ్ అని మీరు రాస్తే ఆ గోల్ మిమ్మల్ని ఎవ్రీ డే ఇట్ విల్ మోటివేట్ యూ. నవ్ ఐ ఆల్సో సజెస్ట్ దీస్ పీపుల్, గోల్ కనుక మీకు క్లారిటీ ఉందనిపిస్తే ఇది నేను సాధించాలనుకుంటున్నానండి, ఇది ఎవరి ప్రెషర్ వల్ల కానీ ఇంకొకరితో కంపేర్ చేసి కానీ మా పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ వల్ల కానీ ఈ గోల్ పుట్టలేదు అని మీకు ఎప్పుడు అనిపిస్తుందో, మీ ప్యాషన్ నుంచి పుట్టిందని అనిపిస్తుందో, ఆ గోల్ అచీవ్ చేయడం ఈజీ. ఇప్పుడు గోల్ రాసుకున్నారా? దాన్ని కమెంట్ సెక్షన్లో మీకు కావాలంటే షేర్ చేయొచ్చు. నైస్ అండి. సో దే కెన్ రైట్. అంతగా అయితే వాళ్ళు ఎవరైనా రాస్తే మనం కామెంట్స్లో వీ కెన్ కరెక్ట్ దట్ గోల్ స్టేట్మెంట్ అండ్ సెండ్ యాజ్ ఎ కమెంట్. వావ్, నైస్ అండి. సో దిస్ విల్ బి ఎ రియల్ హెల్ప్ ఫర్ దెమ్. ఓకే, సో ఇది కన్ఫ్యూజన్ స్టేట్లో గోల్ ఎలా రాయాలి అన్నది చెప్పారు. నెక్స్ట్ విజువలైజేషన్ ద్వారా మనకు కొన్ని ఫియర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ గోల్ రాశారు, అది రాయగానే అచీవబుల్ అవన్నీ తెలుసు, అచీవబుల్ అని కాబట్టి రాశారు. నో ఫియర్ ఆఫ్ అచీవింగ్ ఇట్. హూ విల్ సపోర్ట్ మీ? ఎవరు నాకు సపోర్ట్ చేస్తారు, నా తోడు ఎవరు ఉంటారు ఇది చేయడానికి, ఇవన్నీ ఆ ఫియర్ ఉంటుంది కదా. నాకు ఆ ఫియర్ ఉంది అని మీరు అనుకోండి. ఓకే, దాన్ని ఎలా పోగొడతారు మీరు? ఫియర్లో చాలా రకాలు ఉన్నాయి. ఒకటి ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, ఫియర్ ఆఫ్ అన్నోన్, ఫియర్ ఆఫ్ లూజింగ్. ఈ ఫియర్లో మనము ఊహించుకున్న భయాలు 90% ఉంటాయని స్టడీలో చెప్పారు. మీరు ఏదైతే భయపడుతున్నారో పలానా జరుగుతుందని 90% అవి జరగవంట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు బల్లి అంటే భయమా? చాలా. మీ మీద ఎప్పుడైనా బల్లి పడిందా? కొన్నిసార్లు 1 or 2 times. 1 or 2 times పడిందా? వెరీ గుడ్. వెరీ గుడ్ అంటారేంటి? అంటే మీకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి మీ భయానికి మీనింగ్ ఉందని నేను అనుకోవచ్చు. ఓకే, పాము అంటే భయం ఉందా? ఉంది. పాముని ఎప్పుడైనా ఫేస్ చేశారా? అట్లా లేదు, చేయలేదు. కానీ పాము అంటే భయం. ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఎప్పుడు పాముని చూడలేదు, పాము నాకు హాని చేయలేదు, లేదా పాముని నేను ఎప్పుడు కన్ఫ్రంట్ చేయలేదు, ఫైట్ చేసి ఓడిపోలేదు, నాకు కాటేయలేదు. అయినా ఈ భయం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేను నాకున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల, చిన్నప్పటి నుంచి వినటం వల్ల, అందరూ చెప్పడం వల్ల, ఇది భయపడాల్సింది, చంపేస్తుంది అనడం వల్ల. అండ్ వీ ఆల్సో సీ సమ్ పీపుల్ స్నేక్ క్యాచర్స్ ఉంటారు. సర్రని వెళ్ళి తోక పట్టుకుని, సో దెర్ ఆర్ సమ్ స్కిల్స్ పట్టుకుని స్నేక్ని తీసుకెళ్తుంటారు. అంటే వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే భయాన్ని నేను క్రియేట్ చేసుకున్నా, ఐ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. అందుకే అంటారు ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ యాజ్ రియల్ ఈజ్ అ ఫియర్. లేని వాటిని ఉన్నట్టుగా ఉండి ఇది ఉంటుంది అనే బలంగా నమ్మేటట్టు చేసేదే ఫియర్. ఈ ఫియర్ వల్ల ఏంటంటే 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫియర్ ఈజ్ దట్ బికాస్ యువర్ ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ఎప్పుడు మీరు యూ కెనాట్ ప్రిడిక్ట్, బట్ యూ కెన్ క్రియేట్ ఇట్. మీ ఫ్యూచర్ని మీరు క్రియేట్ చేసుకోండి. ఎలా ఉంటుందో అని ప్రిడిక్ట్ చేయాలనుకుంటే భయం వేస్తుంది. నేను అనుకున్న ఫ్యూచర్ ఉంటుందా రాదా అని. ఎందుకు ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తారు? యూ క్రియేట్ ఇట్, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే నా ఫ్యూచర్ని నేను క్రియేట్ చేసుకోవచ్చు, నేను నిర్ణయించుకుంటాను అని అనుకోవచ్చు. అని ఎప్పుడైతే అనుకుంటామో ఫియర్ ఉండదు. కానీ నేను అనుకున్నట్టు ఆటోమేటిక్గా నా ఫ్యూచర్ నాతో వస్తుందా రాదా అని అనుకున్నప్పుడు డౌట్ వస్తుంది. సెల్ఫ్ డౌట్, ఫియర్, ఇవి 2 పెద్ద శత్రువులు సక్సెస్కి. ఓకే, మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే సెల్ఫ్ డౌట్ కానీ భయం కానీ ఇవి 2 వీటితో కలిసి మీరు ఎప్పుడు ప్రయాణిస్తారో అవి 2 చైన్లతో కట్టేసిన ఒక పెద్ద ఐరన్ బాల్ లాంటివి. సో ముందుకు వెళ్ళనివ్వవు. సో మరి ముందుకు వెళ్ళనిచ్చేవేవి? ఒకటి ఫ్యూచర్ విజన్. మీరు ఫ్యూచర్ విజన్ కనుక మీకుంటే ఆ విజన్ మిమ్మల్ని నడిపిస్తుంది ముందుకి.
సో ఏదైతే ఆ స్మార్ట్ గోల్ రాసుకుంటామో దాని ద్వారా ఈ భయం పోయి దెన్ ఫ్యూచర్కి ముందుకెళ్తాం. ఫ్యూచర్ ముందు, ఎందుకంటే ఫ్యూచర్ ఎవరికి కనపడదు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇఫ్ యూ వాంట్ టు గో టు బాంబే అండ్ మీరు యు ఆర్ డ్రైవింగ్ ఎ కార్, నైట్ బాంబేకి వెళ్ళాలి, డ్రైవ్ చేస్తే లైట్లు వేస్తారు, లైట్లో బాంబే మీద పడదు, లైట్ రోడ్డు మీద పడుతుంది, కనపడదు. మీరు ఏం చేస్తారు, కార్ని లైట్ ఎంతవరకు కనిపిస్తుందో అంత ముందుకు వెళ్తారు, మళ్ళీ లైట్ కొంచెం ముందుకు వెళ్తుంది. అవును. సో ఇఫ్ యూ వాంట్ టు గో దేర్ యూ నీడ్ టు నో పాత్ అండ్ యూ స్టార్ట్ ట్రావెలింగ్, యూ స్టార్ట్ మూవింగ్. ఏం చెప్పారు ఇది, సూపర్. వెళ్తూ ఉంటే యూ విల్ రీచ్ ఇట్. కానీ నువ్వు ఇక్కడ ఉండి లైట్ వేసి బాంబే కనిపించలేదే కనబడుతుందో లేదో వస్తుందో రాదో అని అనుకుంటే ఇక్కడే ఉంటావు. అద్భుతం, ఇది చాలా బాగుంది పాయింట్. రాసుకో సాంబా. మనం గోల్ ఉన్న వాళ్ళు ఎవరైనా అచీవ్ చేయడానికి ఈ విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయొచ్చు. రైట్, ఇప్పుడు మీ చేత చేద్దాం. రైట్, నేను మీ గోల్ చెప్పమని అడగను నాతో, అది ఇట్ మేబీ పర్సనల్ ఆల్సో, బట్ ఏ గోల్ అయినా సరే నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, ఇది ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ అ మెంటల్ ప్రాక్టీస్. ఓకే, రైట్ రైట్. క్లోజ్ యువర్ ఐస్, సో కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్. మీరు మీ కండరాలు ఎక్కడ బిగించకుండా ఎంత రిలాక్స్డ్ వీలైతే అంత రిలాక్స్గా ఉండండి. టేక్ ఏ నార్మల్ బ్రీత్. యూ నీడ్ నాట్ రెస్పాండ్, బట్ ఫాలో ఇట్. నేను చెప్పింది ఫాలో అవ్వండి, మీరు నాకు రెస్పాన్స్ ఇవ్వక్కర్లేదు. మీ క్లించింగ్ ఆఫ్ యువర్ ఫింగర్స్ యూ కెన్ రిలీజ్ ఇట్. ఎస్, టేక్ ఎ నార్మల్ బ్రీత్. టేక్ దట్ యు ఆర్ రిలాక్సింగ్. ఇమాజిన్ మీరు ఒక సముద్రపు ఒడ్డున మార్నింగ్ నడుస్తూ వెళ్తున్నారు. మీ కాళ్ళకి చెప్పులు లేవు, కాలి కింద ఇసుక మెత్తగా చల్లగా నలుగుతూ ఉంది, మీ కాలి ముద్రలు కూడా పడుతున్నాయి. మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు, సముద్రపు అలల హోరు మీకు వినిపిస్తుంది. సముద్రం నుంచి వచ్చే చల్లటి గాలి మీ శరీరాన్ని తాకితే ఆ టెంపరేచర్ని ఫీల్ అవ్వండి. సముద్ర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన వాసన వస్తూ ఉంటుంది, ఫీల్ ఇట్. ఎదురుగా సూర్యోదయం, మెల్లిగా సూర్యుడు సముద్రపు నీళ్లలోంచి పైకి వస్తున్నట్టు కనిపిస్తున్నాడు. మీరు చోట వెళ్ళి కూర్చున్నారు, చాలా ప్రశాంతంగా ఉంది. నౌ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, నన్నెవరు జడ్జి చేయకపోతే, ఎవరో చూస్తున్నారనే ఫీలింగ్ నాకు అస్సలు లేకపోతే, నా జీవితంలో నాకేం కావాలి? వాట్ ఈస్ మై గోల్? ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నా జీవితంలో ఎవరికి లేకపోతే, నేను ఎవరి ముందు నేనేంటో చూపించాల్సిన అవసరం లేకుండా నా తృప్తి కోసమే, నా మానసిక ప్రశాంతత కోసం, ఆనందం కోసమే నేనేం కోరుకుంటాను? ఎస్, ఇఫ్ యువర్ గోల్ ఈస్ క్లియర్ ఇన్ యువర్ మైండ్, ఇమాజిన్ you have achieved it. If you achieve, how you look like? మీరు అది సాధించిన తర్వాత మీరు ఎలా కనిపిస్తారు? మీ డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది? మీరు అనుకున్నది సాధించిన తర్వాత మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది? మీ నడక ఎలా ఉంటుంది? మీ భాష ఎలా ఉంటుంది? మీ చుట్టూ ఎవరెవరు ఉంటారు? మీరు అనుకున్నది సాధించాక ఆ సక్సెస్ని అభినందించే వాళ్ళలో ఎవరెవరున్నారో వాళ్ళని చూడండి. మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి వాళ్ళు మాట్లాడే మాటల్ని వినండి. దే ఆర్ గివింగ్ షేక్ హ్యాండ్ టు యూ. ఫీల్ ద టచ్, ఫీల్ ద అప్రిసియేషన్. అండ్ నౌ ఎమోషనల్లీ ఫీల్ దట్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. యు ఆర్ కంటెంటెడ్. జీవితంలో అనుకున్నది సాధించారు, చాలా తృప్తిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అనుకున్నవన్నీ సాధించిన తర్వాత ఎంత తృప్తిగా మనిషి ఉంటారో ఆ తృప్తిని మీ శరీరానికి పరిచయం చేయండి, మీ మనసుకు పరిచయం చేయండి.
ఆ రిలాక్సేషన్, ఆ మానసిక స్థితి ఎలా ఉంటుందో, ఆ భావోద్వేగం ఎలా ఉంటుందో ఒక్కసారి భావించండి. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ రిలాక్స్డ్. దెర్ ఈస్ అ సెలబ్రేషన్ అరౌండ్ యూ. ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్. యూ హ్యావ్ అచీవ్డ్ ది బెస్ట్ ఇన్ యువర్ లైఫ్. And be in that state. Listen to the music. బ్యాక్గ్రౌండ్లో ఒక సెలబ్రేటింగ్ మ్యూజిక్ వస్తుంది. ఎటు చూసినా మిమ్మల్ని చాలా అప్రిషియేటింగ్గా చూసేవాళ్ళే, అడ్మైర్ చేసేవాళ్ళే. యూ హ్యావ్ అచీవ్డ్ దట్ గోల్. మిమ్మల్ని మీరు ఎలా ఉంటారో భవిష్యత్తులో ఒక గోల్ అచీవ్ చేసిన తర్వాత మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఎలా కనిపిస్తారో మీ బ్రెయిన్కి ఆ బ్లూ ప్రింట్ ఇచ్చిన తర్వాత నౌ బ్రెయిన్ విల్ స్టార్ట్ ప్రింటింగ్ ఇట్ ఇన్ అ ఫిజికల్ వరల్డ్. నౌ యువర్ బాడీ ఈజ్ కంప్లీట్లీ రిలాక్సింగ్. ఇన్ ద రిలాక్సేషన్ స్టేట్ మీ లక్ష్యం గురించి మీరు ఎంత బలంగా ఆలోచిస్తారో అది మీ శరీరంలో, మనసులో, ఆలోచనల్లో భాగంగా మారిపోతుంది. Relax. And now slowly come back to the sea. సముద్రపు ఒడ్డున మీరు ఎక్కడైతే కూర్చొని రిలాక్స్ అవుతున్నారో అక్కడికి రండి. అండ్ స్లోలీ స్టూడ్ అప్. లేచి నిలబడి ఒడ్డున నడుస్తూ వస్తున్నారు. అదే చల్లని గాలి. ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది. సాధించిన తృప్తి మీకు స్పష్టంగా కనిపిస్తుంది మీ ముఖం మీద. చిరునవ్వు చెరిగిపోలేదు. ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం పెరిగింది మీకు. అండ్ నౌ యు ఆర్ కన్వేయింగ్ ఎ గ్రాటిట్యూడ్ టు పీపుల్, దోస్ హూ హెల్ప్డ్ యూ టు అచీవ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. థ్యాంక్ దెమ్. When you are conveying your gratitudes, you are expressing your gratitudes, the entire body feels the satisfaction. Now that has become your signature. You're so happy. Come back, you are sitting in the room practicing visualization. నా మాటలు మాత్రమే వింటున్నారు. 4, 3, 2, 1. Gently rub your palms and without opening your eyes, slowly touch your eyes, touch your face with your palms. Gently massage and slowly, when you're ready, open your eyes. వాట్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ కుడెంట్ హియర్ ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ దిస్. ఐ వాజ్ టోటలీ ఇంటూ ఇట్. వండర్ఫుల్. వెరీ నైస్. ఇట్ ఫీల్స్ సో డిఫరెంట్. మీకు కూడా ఇలాగే అనిపించిందా? నేను ఇంకేం మాట్లాడలేకపోతున్నా దీని తర్వాత. వెరీ గుడ్, హ్యాపీ. జనరల్గా ఆ స్టేట్ వస్తుంది ఎందుకంటే యు ఆర్ ఇన్ దట్ మూడ్. ఎవ్రీ బాడీ సెల్ విల్ టేక్ దట్ అండ్ ఇట్ విల్ సీక్ ఫర్ దట్ ఇన్ రియల్ వరల్డ్. ప్రపంచంలో ఏదైనా సరే 2 సార్లు సృష్టింపబడుతుంది. ఒకటి ఆలోచనలో, రెండవది నిజ జీవితం. సో మొదటిది అయిపోయింది, ఇక నౌ రెండవది యు ఆర్ అబౌట్ టు ఫేస్ ఇట్. యూ విల్. థ్యాంక్ యూ. ఇట్ ఫీల్స్ సో గుడ్ బికాస్ విజువలైజేషన్ ఒక పాజిటివ్ థింగ్ని అనుకుంటే ఇంకా హ్యాపీగా ఉంది. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికి కూడా చాలా హెల్ప్ అయిందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.